మళ్ళీ మరోసారి స్వాగతం. ఇవాళ మనము పప్పు పూర్ణాలు చేస్తాం. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, కాకపోతే ఒక స్వీట్ ఐటమ్ కూడా పెట్టుకుందాము దాంట్లో. అయితే పెసరపప్పుతో చేయొచ్చు, లేదంటే శనగపప్పుతో చేయొచ్చు. నేను రెండు కలిపి చేశాను. నా ఫేవరెట్ డిష్. దానిలో నెయ్యి వేసుకొని తింటూ నాకు చాలా ఇష్టం అనమాట. కొంచెం కష్టమే, బట్ చేసే పద్ధతిలో చేసుకుంటే బాగుంటుంది. మన ట్రెడిషనల్ ఫుడ్ ఇది. ఓకేనా, రెసిపీలో కలుద్దాం. పప్పు పూర్ణాలకి ఏంటంటే మనము ఒక కుక్కర్లో ఒక 2 hours ముందు నానబెట్టిన ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు శనగపప్పు, ఆ రెండు కలిపి ఒక 4 విజిల్స్ రానించాను. పప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని దాంట్లో బెల్లం వేసుకొని, అదేంటంటే బెల్లం కరుగుతూ ఉండే కొద్దికి లూజ్ అవుతుంది. అలా కాకుండా స్టవ్ మీద పెట్టి తిప్పుకుంటూ కొంచెం నెయ్యి వేసాను, అది ఎండు కొబ్బరి పొడి వేసాను, అప్పటికప్పుడే గ్రైండ్ చేసా. అది సాల్ట్, ఇలాచి అన్నీ కలుపుకొని, ఇది ఎంత టేస్ట్ ఉంటుంది పప్పు పూర్ణం అంత టేస్ట్ ఉంటుంది. దోసల పిండి, దాంట్లో కొంచెము బేకింగ్ పౌడర్ కలిపాను, కొంచెం సాల్ట్ అనమాట. స్వీట్కి ఎప్పుడైనా సాల్ట్ ఉండాలి. అదేంటంటే చిట్లకూడదనమాట. సమంగా చూసుకొని ఆయిల్ వేడి నీట్గా వేసుకుంటే బాగుంటుంది. అయితే లోపల ఆ పప్పు దానికి స్వీట్ ఉండాలి, ఎక్కువ షుగర్ ఉండాలన్నమాట, ఎక్కువ స్వీట్నెస్ ఉండాలి. అప్పుడు ఏంటంటే పైన స్వీట్ ఉండదు కాబట్టి తింటున్నప్పుడు సరిపోతుంది. అంతే, పాత పద్ధతే. కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే నెయ్యితో తింటే చాలా బాగుంటుంది, నచ్చుతుంది. మన ఫంక్షన్స్లో వాటిల్లో అన్నిట్లో ఇది పెడుతుంటారు. ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. ఇలా కూడా అంటే కొంతమంది పెసరపప్పుతో చేస్తారు, కొంతమంది శనగపప్పుతో చేస్తారు. నేను రెండు కలిపి చేశాను. ఇన్ని ఐటమ్స్ చేయలేం కాబట్టి ఇదొక టేస్ట్. ఓకే, టేస్టింగ్ టైం. పప్పు పూర్ణాలు. దిస్ ఈస్ కాల్డ్ పప్పు పూర్ణాలు. వెరీ ఫేమస్ ఇన్ ఆంధ్ర. పెళ్ళిళ్ళలో పెడతారు. టేస్ట్. ఓకే, టేస్టింగ్. విత్ ఘీ. I don't have ghee, but ghee is without ghee is also fine. Very good. Thank you. Please subscribe.